అయితే అనుకున్నారో అందులో ఈ 3 బ్యారేజీల్లో 3 పంపింగ్ స్టేషన్లు ఇవన్నీ అడిషనల్గా వచ్చినాయి. అప్పుడు చేవేళ్ళ దాకా కాలువలు తవ్వాలనేది మొదలుపెట్టి తవ్విండు. ఆ ఖర్చు ఒకటి తీసేస్తే జైరాబాద్ దగ్గర దాకా అంటే మనకు సింగూర్ రిజర్వాయర్, నిజాం సాగర్, తర్వాత అప్పర్ మానేరు లింక్ చేయాలనే ఆలోచనలు అప్పుడు లేవు. తర్వాత మల్లన్న సాగర్ అప్పుడు ఎంత, 1 TMC 2 TMCలో, అది 50 TMCలు ఇప్పుడు. తర్వాత పాములపర్తి రిజర్వాయర్ ఇప్పుడు కొండపోచమ్మ సాగర్, అప్పుడు వాళ్ళు అనుకున్నది 6 TMCలో 5 TMCలో, ఇప్పుడు అది 15 TMCలు అయింది. అంటే అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా కాస్ట్ ఎందుకు పెరిగిందని చెప్పడానికి చెప్తున్నా. ఒకవేళ కనుక ఇవాళ అన్నిటి గురించి చర్చ మొదలైపోయింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వాటర్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో ప్రకాష్ గారు, మీతో మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మేడిగడ్డ సందర్శన కోసం అన్నిటి గురించి చర్చ మొదలైపోయింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వాటర్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో ప్రకాష్ గారు, మీతో మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మేడిగడ్డ సందర్శన కోసం వెళ్ళినటువంటి మంత్రుల బృందంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలున్నాయి మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అంటే TMCలో ఇప్పుడు అది 15 TMCలు అయింది. అంటే అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా కాస్ట్ ఎందుకు పెరిగిందని చెప్పడానికి చెప్తున్నా. ఒకవేళ కనుక ఇవాళ రీడిజైనింగ్ వల్ల 35 TMCల నీళ్లు కేవలం గోదావరి నదిలో ఆగుతున్నాయి. ఇదే 35 TMCల నీళ్లకు మల్లన్న సాగర్ లాంటి ఇంకో రిజర్వాయర్ అవసరమయ్యేది. దాని కాస్ట్ ఎంత అయ్యేది? అది తగ్గింది కదా. గోదావరి నది 150 కిలోమీటర్లు నిండుగా నీళ్లు ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి? కేసీఆర్ గారిని ప్రజలు దించేశారు కాబట్టి ఆ ప్రయోజనాల గురించి ప్రజలకు కానీ ఈ కాంగ్రెస్ పాలకులకు కానీ తెలియదు. కానీ ఒకటి టూరిజం, రెండవది మత్స్యశాఖ, మత్స్య కార్మికులు కొన్ని లక్షల మందికి జీవనాధారం, ఒక బ్లూ రెవల్యూషన్ అనేది, తర్వాత నిజాం కలగన్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్. నిజాం అప్పుడు గోదావరి నది ఎంత దూరం అవుతున్నదో అంత దూరము ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు 1944లో. అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో ఒక ఇంజనీర్ల కమిటీ ఆనాడు ఆ నివేదికను రెడీ చేసింది. దానికి ఇవాళ జీవం పోయాల్సి వచ్చేది. ఓన్లీ హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి కదా, ఇవాళ గోదావరి బెల్ట్ అంతా కూడా పరిశ్రమలు పెట్టే ఒక మంచి అవకాశం వచ్చింది. ఇదంతా కూడా కాకుండా 24 గంటలు 365 రోజులు నదిలో నీళ్లుంటే ఎంత బయోడైవర్సిటీ డెవలప్ అవుతుంది, ఎంత అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. తర్వాత కాలువలు పోయేంత దూరమే నీళ్ళు ఇచ్చుడు కాదు కదా, లిఫ్టులు ఎక్కడికైనా పెట్టవచ్చు, ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు. కాళేశ్వరం ద్వారా ఒక కొత్త సత్యాన్ని ప్రపంచానికి తెలిపాడు ఆయన. ఇదివరకు అన్ని లిఫ్ట్లు కూడా 20 మీటర్లు 30 మీటర్ల లిఫ్ట్లకే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 600 మీటర్లకు కూడా నీళ్ళని తీసుకుపోవచ్చు. 30 మెగావాట్లు 40 మెగావాట్లు కాదు, 145 మెగావాట్ల మోటార్లు కూడా పెట్టవచ్చు. మామూలు BHEL లాంటి సంస్థతోని అవి తయారు చేయొచ్చు అని ఎన్ని ఫ్యాక్ట్స్ ఇవాళ జైగాంటిక్ ప్రాజెక్టు కాళేశ్వరం అనేవి ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళకి తెలుసా? అర్థమైతే అక్కడ ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న కోమటిరెడ్డి కూడా అడుగుతున్నారు. కింద నుంచి పోయేటువంటి నీళ్లు దాటన్నిటినీ ఎత్తిపోతల ద్వారా డబుల్ చేసి అనుకున్న దానికంటే వ్యయాన్ని పెంచి అసలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఒక బేసిక్ క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమోనండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు 5 ఏళ్ళు అయితే వాళ్ళే ఉంటారు కదా. తుమ్మిడిహట్టి దగ్గర ఎట్లాగో ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. ప్రాణహిత చేవేళ్ళకు బదులుగా అక్కడ ప్రాణహిత ప్రాజెక్ట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, సర్వే పూర్తయి ఉన్నది. వార్దా కాన్ఫరెన్స్ దగ్గర కట్టాలని చెప్పి పెనుగంగా వార్దా కలిసిన దగ్గర కట్టాలని ముఖ్యమంత్రి గారు దాని మీద డిజైన్ అదంతా కూడా సర్వే చేయించారు. వేణుగంగ ప్రాణహిత కలిసిన తర్వాత, వేణుగంగ పెనుగంగ కలిసిన తర్వాత ప్రాణహిత మొదలయ్యే దగ్గర కట్టాలన్నది తుమ్మిడిహట్టి రాజశేఖర రెడ్డి గారు ప్లాన్. వీళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం చాలా ఉంది కదా, కట్టమనండి, ఎవరొద్దన్నారు. కట్టిన తర్వాత గ్రావిటీతో నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోతలు బంద్ పెట్టమనండి, అవసరం లేదు. మొత్తం పంపులన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు. ఈ డ్యామేజ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వదిలేయచ్చు. అట్లా బతుకుతే వస్తాయి. ఇప్పుడు ఎందుకు కట్ట కూడా తుమ్మిడట్టి ఎట్లాగా కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది.
దాన్ని వదులుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కేసీఆర్ గారు వదులుకోలేదు. 148 మీటర్లకు పర్మిషన్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అనుమతిస్తున్నారు. 148 దగ్గర కట్టాలని ఆయన దానికి మా ప్రణాళికలు సిద్ధం చేశారు. అది 2 లక్షల ఎకరాల ఆదిలాబాద్ జిల్లాకి, ఆసిఫాబాద్ జిల్లాకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాలలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినప్పుడు కేవలం 50,000 ఎకరాలకే డిజైన్ చేశాడు. ఆదిలాబాద్ ఆయకట్టు 50,000 ఎకరాలు. ఇది ఫస్ట్ పాయింట్. 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, కట్టమనండి. నంబర్ 2, వాళ్ళు వారధా దగ్గర కడతారా, తుమ్మిడిహట్టే కడతారా, వాళ్ళ ఇష్టం. మేము వ్యతిరేకం కాదు, కట్టాలని కోరుతున్న డిమాండ్ కూడా చేస్తాం. ఎందుకంటే ఆ 3 జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి. రెండవది, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆడికి పోయిన వాళ్ళు కానీ అది 100% గ్రావిటీ ప్రాజెక్ట్ అని రుజువు చేస్తే ఇంకా అసలు టీఆర్ఎస్ పార్టీనే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే అది 100% గ్రావిటీ కాదు. ఇప్పుడు నది పోతున్నప్పుడు ఇట్లా రిడ్జ్ అనేది ఉంటుంది. ఇదేమో ఇటు పక్కన ప్రాణహిత, తుమ్మిడిహట్టి ఇక్కడ కడతాం. కొద్ది దూరం దాన్ని లిఫ్ట్ చేయాలి, దాని రిడ్జ్ దాకా లిఫ్ట్ చేయాలి. చేసినాక గోదావరికి వాల్ స్టార్ట్ అవుతుంది. అది 100% కాలడ్డం పెడితే వచ్చే నీళ్లు కావవి. అవి ఎత్తిపోసి మళ్ళీ ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కొంత దూరం ఎత్తిపోస్తారు. కాళేశ్వరం దగ్గర ఎత్తిపోసినాక అనారం బ్యారేజ్లో గ్రావిటీతో పోతాయి. అంటే గోదావరి రిడ్జ్ దాటియాలి. అక్కడ కూడా ప్రాణహిత బేసిన్కు, గోదావరి బేసిన్కు మధ్యలో నదికి, గోదావరి నది బేసిన్, ప్రాణహిత నది బేసిన్ రెండింటి మధ్యలో రిడ్జ్ ఉంటుంది. ఆ రిడ్జ్ దాకా దాటిచ్చేదాకానైతే ఎత్తిపోయాలి కదా. మరి అది గ్రావిటీ ఎట్లయితుంది? అది వచ్చే నీళ్ళు చాలా స్వల్పం. 20 టీఎంసీలు కూడా వాళ్ళు వాడుకోలేరు. ఆ 148 దగ్గర కట్టినా అంటే కేవలం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాయని మాత్రమే అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు, అక్కడి నుంచి లిఫ్ట్ చేయగలుగుతారు. అది కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు, దాన్ని ఆపలేదు. నిధుల లేమి వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు పోలేదు. తర్వాత సర్వే తుమ్మిడిహట్టి నుంచి పైకి మార్చాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ శాంచురీ ఉంది, వన్యమృగ సంరక్షణ, వాళ్ళు ఎప్పటికీ పర్మిషన్ ఇయ్యరు. మహారాష్ట్ర 148 కట్టుకోమన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు, అటవీ శాఖ. అందుకని దీన్ని వార్దా దగ్గర జరపండి అని కొద్దిగా పైకి ఉంటుంది. వార్దా కాన్ఫ్లుయెన్స్ వేణగంగా కాన్ఫ్లుయెన్స్ కంటే కొంచెం పైకి ఉంటుంది, పెన్గంగా నది మీదనే ఉంటుంది అది. అందుకని ఆ ప్రాజెక్టును కట్టమనండి, నేను కూడా కట్టమంటున్నా. దాని నుంచి వచ్చే నీళ్ళను ఆదిలాబాద్కి ఏమనండి. కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు అది ప్రత్యామ్నాయం అసలే కాదు, ఎప్పటికీ కాజాలదు. ఇంకోటి ఎంత అమాయకంగా మాట్లాడతారంటే, ఆ ప్రాజెక్ట్ ఏమో పెన్గంగా నది మీద, తుమ్మిడిహట్టి అని ఉన్నది పెనుగంగ, వేణగంగ కలిసినాక ప్రాణహిత స్టార్ట్ అవుతుంది. అసలు గోదావరి మీద కాదు అది. ఆ పెనుగంగలో వచ్చే నీళ్ళెన్ని, కాళేశ్వరం దగ్గర గోదావరిలో వచ్చే నీళ్ళెన్ని లెక్కలు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పోతే వాళ్ళు చెప్తారు. కిందికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ తెలంగాణ, సగం తెలంగాణ మానేరు, మంజీరా బేసిన్ ఏదైతే ఉన్నదో అది నిజామాబాద్, మెదక్కు పరిమితం. బట్ మానేరు బేసిన్ అనేది కామారెడ్డి జిల్లాలో మొదలై మా పెద్దపల్లి జిల్లా వరకు మధ్యలో ఉన్న తెలంగాణ మొత్తం, దాదాపు ఉత్తర తెలంగాణ అంతా, ఒక ఆదిలాబాద్ జిల్లాలో కొంత భాగం తప్పితే మొత్తం కూడా మానేరు బేసిన్. నాది కూడా అదే మానేరు బేసినే. మానేరులో నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తాయి, ప్రాణహితలో కలవాయి. ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఆ నీళ్లు మనకు ఎత్తిపోయడానికి ఆ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఇది ఒకటే కాకుండా పైనుంచి ప్రాణహిత తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దాకా, అంటే ఒరిజినల్ ప్రాణహిత నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి పోసుకోగలుగుతాం. కానీ అక్కడ వచ్చే తుమ్మిడిహట్టి దగ్గర వచ్చేటి చాలా పరిమితం. అవి ప్రాణహిత నీళ్ళే కాదు, అవి వేణగంగ నీళ్లు, వార్దా నీళ్లు, పెనుగంగ నీళ్లు. అవి గోదావరి నీళ్లు కాదు, అవి ప్రాణహిత నీళ్లు కాదు. తుమ్మిడిహట్టి దగ్గర కట్టేటి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ప్రాణహిత. అక్కడి నుండి కాళేశ్వరంలో కలిసేదాకా నేరుగా ప్రాణహితలో కలిసే నదులు, మహారాష్ట్ర నుంచి, సిరివంచ నుంచి, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, తెలంగాణ నుంచి వచ్చే ఈ మానేరులో కలిసే వాగులు, తర్వాత నేరుగా గోదావరిలో కలిసే వాగులు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ నీళ్లను కాళేశ్వరం దగ్గర మనకు అందుబాటులో తెచ్చాయి.
కేవలం తుమ్మిడిహట్టి దగ్గర కడితేనే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినట్టుగా 100 టీఎంసీల కంటే ఎక్కువ దొరికే అవకాశం లేదు. వచ్చే 100 టీఎంసీలను కూడా లిఫ్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టే చాలా చిన్న రిజర్వాయర్. వాళ్ళు ఆ 90 రోజులలో ఈ 100 టీఎంసీలను లిఫ్ట్ చేసుకోగలగడానికి ఆ చిన్న రిజర్వాయర్ నుంచి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇట్లుంటే వాటి మీద అవగాహన పెంచుకోవాలి. నేను వాళ్ళ తప్పట్టట్లేదు. వచ్చి 20 రోజులు కాలేదు, మీకు ఎంత అవగాహన ఉందో అంతే మాట్లాడవచ్చు కదా, లేదా అవగాహన పెంచుకొని మాట్లాడవచ్చు కదా. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఇవి రేపు వ్యతిరేకమైన సాక్ష్యాలు అవుతాయి. ఎంత అపరిపక్వతతో మాట్లాడిన మంత్రులు అనేది చెప్పుకుంటే సిగ్గుపోతుంది ప్రజలు. అయితే ప్రకాష్ గారు ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది ఇంకొక అంశం కూడా. ప్రాజెక్టుకు సంబంధించి మీరు రెట్టింపు చేశారు, ఒక వ్యయాన్ని దుబారా చేశారు అనే దాంతో పాటుగా పెండింగ్లు అనేవి ఉన్నాయని 9,000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇదే మాట పదే పదే అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి చెప్తున్నారు కదా, అందులో కాళేశ్వరంలో 9,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది అనేది ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్స్ ప్రకారంగా వీళ్ళంతా చెక్ చేస్తారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు బిల్స్ పే చేస్తారు. ఈ ప్రాసెస్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు పెండింగ్ పెట్టినని అడగచ్చు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళైనా కూడా కాళేశ్వరం లక్ష్యాలను ఈ కాంగ్రెస్ పూర్తి చేయదు. అంటే 2034 వరకు కూడా ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టే ఉంటుంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో పెండింగ్ ఎందుకున్నాయని అడగలేము. ఎందుకు అని అంటే ఇప్పుడు దీనికి సింగూరు దాకా ఈ నీళ్ళని తీసుకుపోవాలి, ఆ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. కొన్ని పనులు అయినాయి, కొన్నిటికి బిల్స్ పే చేయాలి, కొన్నేమో వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, వర్క్స్ కంప్లీట్ చేయలే, ఎగ్జిక్యూట్ చేయలే. తర్వాత 21, 22 ప్యాకేజెస్ ఉన్నాయి. కామారెడ్డి ఆ ప్రాంతంలో పైప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నది, పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్నప్పుడు ఎప్పుడు 100% బిల్స్ పే చేయరు, పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పెండింగ్ ప్రభుత్వం యొక్క వెసులుబాటును బట్టి బిల్స్ పే చేస్తుంది. 2014లో క్లీన్ జీరో బడ్జెట్ చేసి ఇచ్చారా మనకు? పెండింగ్ డ్యూస్ లేవా? 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఇరిగేషన్ శాఖలో ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి లెక్కలు తీసి చెప్పండి. 9,000 కోట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ పెండింగ్ ఉన్నాయి అప్పుడు. ఓకే, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగే. అప్పుడు జలయజ్ఞంలో మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టు కూడా ఆన్గోయింగే. ఇంకోటి, రాజశేఖర రెడ్డి అంత గొప్ప నాయకుడు కదా కాంగ్రెస్కి, వీళ్ళందరికీ ఆరాధ్యుడు కదా, వీళ్ళందరూ ఆయన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే కదా. జలయజ్ఞంలో 18 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులు 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు. ఆయన బతుకున్నది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో పూర్తి చేయలేదు, 18 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. రెండవది 3 ఏళ్లలో పూర్తి చేస్తా అన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా పూర్తి కాలేదు అవి. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పూర్తి చేయలేదు. రికార్డు టైంలో కేసీఆర్ గారు కట్టారు. తొందరపాటు అనేది ఉండదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు, దేని టైం దాన్ని తీసుకుంటుంది. ఏ సంస్థ కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను రాత్రి కడతానని చెప్పదు. అట్లా కనుక కట్టి ఉంటే 3 ఏళ్ళు ఎట్లా విస్టాండ్ అయ్యేది? కట్టిన తర్వాత 4 ఏళ్ళకి కదా ఈ లోపాలు బయటకు వచ్చినాయి. ఆ 3 ఏళ్ళు ఎట్లా తట్టుకునేది? ఒక్క వరద కొట్టుకపోతుంది. అది వీళ్ళే చేశారు. కడెం ప్రాజెక్టు కట్టారు, నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది. కనీసం ఆ ప్రాజెక్టులో ఎంత కెపాసిటీ ఉంది, ఎంత నిలదొక్కగలుగుతుంది, వరదల పట్ల అంచనా లేకుండా కట్టారు. బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం, తర్వాత వచ్చిన నీలం సంజయ్ రెడ్డి ప్రభుత్వం. అది మొదటి రోజు కొట్టుకపోయింది ఆ ప్రాజెక్టు. లోపాలు ఉండడం తప్పని నేను అన్నా. మల్లన సాగర్ది కూడా అంటున్నారు అది 50 టీఎంసీలు, అది ఇప్పటివరకు 20 టీఎంసీలు కూడా నింపలేదు అని. అంటే ఏ ప్రాజెక్టులైనా ఏ రిజర్వాయర్లనైనా నెమ్మదిగా స్టెబిలైజ్ అవుతున్న కొద్దీ వాటర్ లెవెల్ పెంచుకుంటూ పోతారు. అది 50 టీఎంసీలు కట్టింది కాబట్టి మొదటి రోజు 50 టీఎంసీలు ఎందుకు ఇవ్వలేదు అంటే అది అపరిపక్వత. ఇంజనీర్లు నవ్వుకుంటారు, ఈయనకి ఈ విషయం కూడా తెలియదా ఎట్లా మంత్రి అయ్యండి అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇటువంటి పొరపాటు చేయొద్దని నా మనవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎస్, ప్రాజెక్టులకు సంబంధించి ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటే ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సంబంధించి. అది కూడా ప్రాజెక్టుల విషయంలో మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించలేకపోయారు. బట్ సీఎం అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్లారు. ప్రాజెక్టుకు సంబంధించి ఆయనతో కూడా చర్చించారు, జాతీయ హోదా తెలంగాణకు సంబంధించి ఇవ్వాలి అనేది ప్రాజెక్టుల విషయంలో. పోనీ ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? పోలవరానికి అది డివిజన్లో రాష్ట్ర విభజనలో భాగంగా రాసుకున్నారు కాబట్టి ఇచ్చారు.
ఎక్కడైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జాతీయ హోదా తీసుకొచ్చారు. బీజేపీ జాతీయ హోదా ఇచ్చిన అన్నీ కూడా వాళ్ళ పాలిత ప్రాంతాలే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వాళ్ళు జాతీయ హోదాలు ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కొన్ని 9.5 నెలల కేసీఆర్ గారు తేలే కదా, రేవంత్ రెడ్డి గారిని తెమ్మనండి, సంతోషమే కదా. మిషన్ భగీరథకు తెమ్మనండి, ఎందుకంటే దేశంలో 11 రాష్ట్రాలు దాన్ని కాపీ చేసినాయి, ఇవాళ దాన్ని తెమ్మనండి, దీన్ని తెమ్మనండి, మంచిదే కదా, సంతోషం. ఎప్పుడన్నా ఇస్తారా వాళ్ళు? బీజేపీ కనీసం కేసీఆర్ గారన్నా ఫస్ట్ 5 years వాళ్ళకి సపోర్ట్ చేశాడు. ఎక్కడన్నా బిల్స్ చర్చకు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే మద్దతు ఇచ్చిండు. అట్లా మంచిగా ఉన్నా కూడా ఇవ్వలేదు వాళ్ళు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ 5 ఏళ్లలో ఆ జాతీయ హోదా పక్కకు పెట్టండి, మనకు పెండింగ్ ఉన్నాయి గ్రాంట్స్, వాళ్ళు ఇవ్వాల్సినవి ఇంకో 50-60 కోట్లు ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి, అవి తెచ్చుకోమనండి చూద్దాం. ఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటంటే రాష్ట్రం పరువును బజార్కి ఇచ్చిండు, జాతీయ స్థాయిలో భ్రష్టు పట్టించాడు. ఎవరన్నా పోయి నాది అప్పుల కుప్ప అయింది, నాకు డెవలప్మెంట్కి డబ్బులు లేవు, మీరు ఇవ్వండి అని అడిగితే ఓపెన్గా మీడియాలో చెప్తే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? ఇలా క్రెడాయి వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు రియల్ ఎస్టేట్ ముందుకు పోతుందా? ఇవాళ అప్పుల గురించి కూడా మాట్లాడినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఎంత ఆస్తుల్ని పెంచినప్పటికీ కూడా అప్పులు అనేవి ఉన్నాయి, ఇవన్నీ క్యారీ ఓవర్ అయ్యి మా మీద బర్డెన్. భారతదేశంలో రాష్ట్రాల అప్పుల లిస్టు తీసినట్టయితే మనది నంబర్ 1 స్థానంలో ఉందా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలది నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ఉన్నాయి. నిజంగానే ఏ రాష్ట్రం చేయనని అప్పులు చేసిందా? పోనీ అప్పులు చేసేమన్నా ఇంట్లకు ఖర్చు పెట్టుకున్నారా? ఈ 22 ల్యాండ్ క్రూజర్లను కొని అక్కడ పెట్టారు అనేది మంత్రులకే కాదు, ముఖ్యమంత్రికి కూడా. ఆయన ఎన్నడూ మంత్రి కాలే, నేరుగా సీట్లకు వచ్చిండు. వచ్చినందుకన్నా ఆ హుందాతనం అనేది కాపాడాలి. ఇప్పుడు ఆయన మాట్లాడింది విన్నా నేను. ఎవరో ఒక అధికారి వచ్చాడో చెవులో చెప్పిండట, ఈయన విజయవాడలో దాచుకున్నాడు 22 క్రూజర్లు కొని. నిజంగానే జనానికి ఎట్లుంటుందంటే, అరే 22 క్రూజర్లు ఈయన సొంతానికి పెట్టుకున్నట్టున్నాడు వాడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఒక్క నిమిషం, అది ప్రభుత్వ డబ్బుతో కొన్నాయి కదా, అది సొంతానికి వాడుకుంటారా, ప్రభుత్వానికి వాడతారా? ప్రభుత్వానికి వాడతారు. అది ఏ అవసరం కోసం విజయవాడలో పెట్టాల్సి వచ్చింది ఆయన చెప్పిండా? అది బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయడానికి పెట్టారు అక్కడ. ల్యాండ్ క్రూజర్లు కొన్నది ప్రభుత్వ అవసరాల కోసం కొన్నారు. రేపు ముర్ము వచ్చింది ఇక్కడ రాష్ట్రపతి, ఆమె సెక్యూరిటీ కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. ప్రధానమంత్రి వస్తాడు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవసరమవుతాయి. ఇక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళ రక్షణకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అవసరమవుతాయి. అంటే ఏ ప్రభుత్వం కొనదా వెహికల్స్ని? అంటే ఒక హుందాతనంతో ముఖ్యమంత్రి వాటి చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం కొన్నాడు, పర్పస్ ఏంది? మరి అమ్మేమనండి, ఇప్పుడు అమ్మే జమ అలా కట్టమనండి ట్రెజరీలో. అంటే ఒక లాస్ట్ 27 daysలో ఒక్కనాడు కూడా ఆయన హుందాతనాన్ని మెయింటైన్ చేయలేదు. ఆయన భాష అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అదే దిగజారిన మాటలు, నెత్తురుకూడు, కక్కిస్తాం, ఏదో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి. ఇలా ప్రజలు నిన్ను గొప్పగా చూశారు. కష్టపడి ఒక యంగ్ ఏజ్లో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఒక్కొక్క అడుగు కష్టపడుకుంటూ ఎదిగినావు. వాళ్ళ ఆశలు నిలబెట్టాలన్నా నీకు ఎంతసేపు టీఆర్ఎస్ ఇంకా అధికారంలో ఉందా? ఏమొస్తుంది వాళ్ళ మీద రాళ్ళేస్తే నీకు వచ్చేదేమన్నా అదనపు అడ్వాంటేజ్ ఉందా? ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి బాధ్యులు ఎవరవుతారు, బలి ఎవరవుతారు అనే దాంతో పాటుగా హైకోర్టులో కేసు అనేది ఉంది. 2 వారాల్లో కూడా కంప్లీట్ వివరాలు అందించమని హైకోర్టు కోరింది. సో అది ఏం జరుగుతుంది? దీంతో పాటు బీజేపీ కూడా సిబిఐ విచారణ కోరుతోంది. కంప్లీట్ వివరాలు ఇవ్వడానికి ఇప్పటివరకు నిపుణుల కమిటీని పంపలేదు, అపాయింట్ చేసిన లేదో నాకు తెలియదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీల మీద సంతకం పెట్టంగానే నెక్స్ట్ మినిట్లో చేయాల్సిన పని కాళేశ్వరం మేడిగడ్డ మీద నిపుణుల కమిటీని అపాయింట్ చేయాలి. మరి ఈరోజు మంత్రులు అక్కడ పోయిన్లు, వాళ్ళు అన్నారు రేపు ఆ పని చేస్తారో లేదో చూద్దాం. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎన్ని వివరాలు అడిగినా ఇవ్వడానికి లేవు. ఇవ్వడానికి ఏం వివరాలు ఉంటాయమ్మా? అది ఎట్లా కుంగిందో ఇప్పటివరకు రీజన్ తెలియదు. అంటే ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి ఆ కుంగుబాటుకు దాకా ఏమేం జరిగాయి, అందులో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఇవన్నిటి వివరాలు అడిగి అవన్నీ ఆల్రెడీ ఓపెన్ ఫ్యాక్ట్స్ కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా.
ఆ వివరాలు ఇస్తే వాళ్ళకి తెలుస్తుందా ఎట్లా సో కుంగుబాటు ఎందుకు జరిగింది అనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది కదా. వాళ్ళు ఏం చూసి ఇచ్చారు? నివేదికలు చూడలేదు. పైనుంచి మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి ఇట్లా కుంగింది చూశారు. అది మీకైనా నాకైనా నిపుణులకైనా ఒక తీరే కనబడుతుంది కదా. నేను అనేది ఏంటంటే ఒక బిల్డింగ్ కూలింది లేదా ఒక డ్యామ్ కూలింది, ఒక బ్యారేజ్ కూలింది, దాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఫస్ట్ ఎర్త్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. భూభౌతిక శాస్త్రవేత్తలు దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సివిల్ ఇంజనీర్స్ డిజైన్ ప్రకారం కట్టారా లేదా, ఇప్పటికి కూడా ఆ బిల్లలు తీసుకపోతే నాణ్యత ఎంత ఉన్నది ఇవన్నీ కూడా తెలుస్తాయి. అవశేషాలు ఉంటాయి కదా. పోనీ కట్టిన పిఆర్సీ కూడా తీసుకొని చూడవచ్చు కదా. వాళ్ళు అన్ని నిర్ణీత రేషియోలో కలిపారా లేదా అంటే ఏం చూసి మీరు రిపోర్ట్ ఇస్తారు? అసలు ఆ ప్రాసెసే మొదలు కాలేదు. సో బాధ్యులు బలయ్యేది ఎవరు అంటే ఎవరు తప్పుంటే వాళ్ళు బలవుతారు. ప్రమాదం అని నేను చెప్తున్నా. ఒకవేళ నేను అన్నది తప్పు అయితే కనుక ఆ కింద నేను ఎందుకు అంటున్నా అంటే చరిత్రలో ఎన్నడు రానన్ని వరదలను తట్టుకొని నిలబడేదంటే నిర్మాణ లోపం కాదు, డిజైన్ లోపం కాదు. ప్రమాదం జరుగుటానికి ఆస్కారం ఏంటంటే బ్యారేజీలల్లో ఇంత పెద్ద బ్యారేజీలు ఇండియాలో 1-2 తప్ప లేవు. ఫరక్కా బ్యారేజ్ ఏంటంటే 16 టీఎంసీల నీళ్ళని నిల్వ చేస్తే ఒక బ్యారేజ్ 85-86 పియర్స్ ఉన్నాయి, దానికి రేడియల్ గేట్స్ ఉన్నాయి. ఇంత పెద్ద బ్యారేజీలో ఇంత ఎక్కువ పరిమాణంలో వాటర్ని ఆపడం వల్ల కింద ఏమన్నా మట్టి పొరలలో కదలికొచ్చి ఏమన్నా జరిగి ఉంటే కనుక అది ప్రమాదం అంటారు, కానీ అది నిర్మాణ లోపం కాదు. కాబట్టి మేడిగడ్డ ఇది అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 10 మంది రోగులను చంపితేనే డాక్టర్ అవుతాడు అన్నట్టు ఒక సైంటిస్ట్ ఏదన్నా క్లినికల్ ట్రయల్ చేసే క్రమంలో చాలా మంది మీద ప్రయోగిస్తారు. బట్ ఇది 1,00,000 కోట్లతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు, అందులో ప్రజాధనం కూడా ఉంది కదా, అదే కన్సర్న్ కదా. అది 2,000 కోట్ల బ్యారేజ్ అమ్మా. అది 1,00,000 కోట్లు కాదు, మొత్తం కంప్లీట్ కాళేశ్వరానికి సంబంధించి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్ళపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి, అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లుంది అది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఇంకెన్ని కొలాప్స్ అయితే సరే. ప్రాణహిత చేవెళ్ళ 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ళ కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలో తేల్చాలని చెప్పి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చిన నిర్ధారణ అయితే వాళ్ళని ఏ విధంగా వాళ్ళను డిఫాల్ట్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఏదైనా ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ. ఈ బ్యారేజీకి 4,000 కోట్లే అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజీలు కలిపి
7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజీలు ఇప్పుడు ఏమైతుంది, నాన్ ఆపరేషన్లు అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఇది ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కూడా కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే పరిస్థితి. సార్ ఎందుకు కుంగిందని డిసైడ్ అయ్యారు సార్? నేను ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వీ విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లయబిలిటీపై ముందు నుంచే సందేహాలు వ్యక్తం చేశాము. 3 ఏళ్లలోపే అది కుంగిపోయింది. ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్లే ఇది జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ప్రకాష్ గారు, ఎందుకని ఇంత హడావిడిగా కట్టాల్సిన అవసరం ఏముంది? కేవలం ఒక రికార్డు సృష్టించడానికా, లేకుంటే అదే రికార్డు స్థాయిలో ప్రజలకి లేకుంటే పంటలకి సాగునీరు అందించడానికా? ఏం జరిగింది అసలు హడావిడిగా కట్టారనేదే తప్పు. అది హడావిడిగా కట్టలేదు. కానీ కాంగ్రెస్ ఇదివరకు ప్రాజెక్టులలో చేసినంత జాప్యం చేయలేదు. ఎందుకంటే ప్రాజెక్టు అంచనాకు 100 రెట్లు పెరిగిపోయినాయి. ఏది? నంబర్ 1 నాగార్జున సాగర్, అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ఉండే, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర సపరేట్ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉండే. ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి జాయింట్ ప్రాజెక్ట్గా 1954లో మొదలుపెట్టి 55 దీన్ని శంకుస్థాపన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు. ఫస్ట్ ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే 40 ఏళ్ళ తర్వాత. 40 ఏళ్ళల్లో అది 60 కోట్లతో కట్టాలనుకున్న ప్రాజెక్టు ఇవాళ అది 2-3 వేల కోట్లకు వచ్చింది. అది అంటే ఈ జాప్యం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు కాళేశ్వరము తుమ్మిడేటి దగ్గర రాజశేఖర రెడ్డి 38 కోట్లతో కట్టి 16 లక్షల ఎకరాలకు ఏదో నీళ్ళు ఇచ్చేవాడని చెప్పాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయనే ఎస్టిమేషన్ వేసిన 2 సంవత్సరాలకే 18,000 కోట్లతోని ఫస్ట్ అంచనా వేశారు. వేసాక సంవత్సరానికే 36,000 కోట్లు చేశారు. అంటే ఆ లెక్కన కనుక పోయి ఉంటే ఇది ఏ 2 లక్షల కోట్లకు పైన ఏదో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటే కంటిన్యూ ఉంటే, థ్యాంక్స్ టు కేసీఆర్ అట్లీస్ట్ 93,000 కోట్లతోని ఇప్పటిదాకా చేయగలిగారు. అంటే ఇది అంతా కంప్లీట్ అయినా కూడా 1,20,000 కోట్లతో అయిపోతుంది. నేను గ్యారంటీ చెప్తున్నా కదా, ఇదే కాంగ్రెస్ కనుక అప్పుడు ఉండి ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేది. దీనికి ఆడ అవినీతి లేదు కాబట్టే 93,000 కోట్లతో ఇంతవరకు వచ్చింది. అయితే ఒకటమ్మా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ప్రతిదీ కూడా ఇమ్మెచ్యూరిటీ, అవగాహన రాయితీ. ఎందుకలా? ఆయన ఏమనుకున్నా పర్వాలేదు. ఓవర్ నైట్లో ఎక్స్పర్ట్ అవుతారా వాటర్లో? మంత్రి ఇచ్చిండు ఆయనకు. ఓవర్ నైట్లో మొత్తం నాలెడ్జ్ వచ్చి కాళేశ్వరాన్ని కూలంకషంగా స్టడీ చేసి ఇది తప్పు, ఇది పొరపాటు అని చెప్పే స్థాయికి అంత అవగాహన వస్తుందా? అయితే సేమ్ అదే ఈఎన్సీ మీరు ఈఎన్సీ చెప్పలేదా తప్పు జరిగిందని? ఈఎన్సీ చెప్పలేగా. ఈఎన్సీ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈఎన్సీ అని చెప్పలే తప్పు జరిగిందని. ఆ మాటకు వస్తే ఇంకా 10 రోజులైనా కూడా ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఇది నిజంగా ప్రమాదమా, లేకుంటే నిర్మాణ రాహిత్యమా, డిజైన్ లోపమా, లేకుంటే కన్స్ట్రక్షన్ చేసిన ఎల్ఎన్టీ లోపమా, వాళ్ళు చెప్పానండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా, ఇప్పటికి 27 రోజులు అయింది కదా వచ్చి. ఇంకా 10 రోజులు టైం ఇస్తాను నేను, చెప్పానండి. హెలికాప్టర్లో పోతే కాళేశ్వరంలో ఏం కనబడద్దమ్మా? పైనుంచి లోపలికి నీళ్ళలో చూస్తే ఏం కనబడద్దమ్మా? జరిగింది తప్పెక్కడ జరిగింది? నీళ్ళ కింద ఆ తప్ప పొరపాట ప్రమాదం నాకు తెలియదు. నీళ్ళ కింద ఓ 10-15 మీటర్ల కింద జరిగింది అది. ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఎవరు? ఇది తప్పు జరిగింది, నిర్మాణ రాహిత్యం అని చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పాలి కారణం ఏంది అనేది. పిల్లర్స్ కుంగినాయి, పియర్స్ కుంగినాయి అంటే కింద పొరలల్లో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. వాళ్ళు అంటున్నట్టుగా బొగ్గు పొరలల్లో బొగ్గు పొరలను పసిగట్టడంలో విఫలమయ్యారా,
ఇది భూభౌతిక శాస్త్రవేత్తల లోపమా? వాళ్ళు 6 months పైన తీసుకున్నారు రిపోర్ట్ ఇవ్వడానికి. హడావిడి ఎక్కడున్నది? కన్స్ట్రక్షన్ 3 ఏళ్ళు అయింది, హడావిడి ఎక్కడుంది? ఇదేదో రాత్రి కట్టిన ప్రాజెక్టు, కేసీఆర్ గారు పోయి డిజైన్ ఇచ్చారన్నట్టు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా అపరిపక్వతతోని తొందరపడి మాట్లాడుతున్న మాటలు అవి. ఫస్ట్ ఏంటంటే ఒక మంత్రి ఇది తప్పు జరిగింది, ఇది పొరపాటు జరిగింది, ఇది నిర్మాణ రాహిత్యం అని చెప్పగలిగిందంటే అది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. బట్ అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఎదురుగా కనబడితే మేడిగడ్డతో పాటుగా అన్నారంకి సంబంధించి డ్యామేజ్ అవుతోంది. అన్నారంలో ఏమీ జరగలేదు ఒకటి. రెండోది బుడగలు రావడము ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్ట్ స్టెబిలైజ్ అయ్యే క్రమం లోపల జరుగుతాయి అవన్నీ. అది ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఇటువంటి లోపాలు జరిగినాయి. ఇప్పుడు నాగార్జున సార్ల లీకేజ్ ఉందా అని మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. వేరే దానిలో మీరు కెమెరా పట్టుకొని రేపు పోండి, ఈఎన్సీ గారితో చెప్పి నేను మాట్లాడతాను పర్మిషన్ ఇవ్వమని. లోపలి పోయి కనీసం 200 స్థలాలలో లీకేజ్లను మీరు చూడగలుగుతారు. అంటే ఇది సహజమైన విషయము. బట్ అది కట్టి కూడా ఇప్పటికి 70 సంవత్సరాలు దాటింది కదా. కొత్త కట్టిన కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వేరే స్టేట్లో పోయి చూసిరండి. ఛత్తీస్గఢ్లో ఏమన్నాయా, లేకుంటే వేరే స్టేట్లో లేవు. ఇది సహజమైన అంశం. వీళ్ళకి ప్రాజెక్టులు కట్టరు, కట్టిన చూడరు, వాళ్ళకి తెలియదు. అయితే ప్రాజెక్టులు కట్టరు అన్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి సంబంధించి తమ్మిడిహెట్టి దగ్గర కడదామనుకుని డిసైడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరు వద్దన్నారు? కట్టంగా మహారాష్ట్ర వద్దన్నది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. అప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు రాజశేఖర రెడ్డి పర్మిషన్? కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తెలియదు? రోషయ్య గారు ఎందుకు తెలియదు? అది కట్టడానికి ఆడ అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వద్దన్న సిడబ్ల్యూసి. ఎందుకు అంటే మీరు 160 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఫస్ట్ పాయింట్ అక్కడ 160 టీఎంసీలు లేవు. మహారాష్ట్ర వల్ల 60 టీఎంసీలు వాడుకుంటారు. మీకు దొరికేది ఓన్లీ 100 టీఎంసీలే. పోనీ 100 టీఎంసీలన్నా మీరు తీసుకుపోవడానికి కట్టుకుందాం అనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుమతి ఇవ్వట్లేదు. ఆడ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్న కాడ బ్యారేజ్ పర్మిషన్ ఇయ్యరు, ముంపుకు వాళ్ళు ఒప్పుకోరు, ఆ చట్టాలు ఒప్పుకోవు. మూడోది ఏంటంటే 148 కట్టుకోమంటాను. 148 కనుక మీరు కట్టుకుంటామంటే మీకు హెడ్ రాదు. మీరు లిఫ్ట్ చేద్దామన్నా కూడా నీళ్లు ఉన్నాయి అందులో. 100 టీఎంసీలు స్టోర్ చేయడానికి అవి 90 రోజుల్లోనే 100 టీఎంసీలు స్టోర్ చేయాలి. అంటే డైలీ 1.5 టీఎంసీ స్టోర్ కావాలి, మళ్ళీ లిఫ్ట్ చేయాలి. అక్కడ 148 టీఎంసీలో మీకు అంత స్పేస్ దొరకదు. కాబట్టి అది సాధ్యం కాదు అని చెప్పిన తర్వాతనే అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. అది కేసీఆర్ గారు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, సిడబ్ల్యూసి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి తర్వాతనే ఆయన తీసుకున్నాడు. వాళ్ళతో అస్తమానం గొడవ పడుకుంటూ కూర్చుంటామా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీన్ని ఒక 50 ఏళ్ళు కొనసాగిస్తే వాళ్ళకే లాభం అవుతుంది, కమిషన్లు వస్తూనే ఉంటాయి. మరి 50 ఏళ్ళు కొనసాగించాల్సి ఉండేనా? అయితే ప్రాణహిత చేవెళ్ల కాకుండా కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసి ప్రాజెక్టు నిర్మించడం వల్ల అనుకున్న అంచనా కంటే 2 వ్యయం పెరిగింది. అదంతా ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రాపర్గా నాణ్యత లేకపోవడం, ప్రాపర్గా కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. పర్మిషన్ ఇవ్వాలంటే 100 టీఎంసీలకు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లను చూపెట్టమని చెప్పి సిడబ్ల్యూసి రిటర్న్ పంపింది. ఇప్పుడు 2008లో ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపారు. 6 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, కనీసం అనుమతి చేయలేదు కదా. పోనీ వాళ్ళు చెప్పిన ఆబ్జెక్షన్ మీద రిజర్వాయర్లను చూపెట్టగలిగారా? నిజంగానే 14 టీఎంసీల రిజర్వాయర్లు వాళ్ళు చూపెట్టారు. 100 టీఎంసీల రిజర్వాయర్లు కనుక వాళ్ళు చూపెడితే వాటి కాస్ట్ ఎంత అయ్యేది? ఇప్పుడు వాళ్ళు పంపిన దానిలో 14 టీఎంసీలే ఉన్నది. ఇప్పుడు ఎంత కట్టాం మనం? 141. అంటే దాదాపుగా 10 times రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. 10 times పెరిగినప్పుడు 36,000 కోట్లే ఉంటుందా? ఈ రిజర్వాయర్లు లేవు కదా 36,000 కోట్ల దానిలో. ఒకటి